Hello everyone, welcome back to our YouTube channel. మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా చేంజెస్ చేయాలి, మోడిఫికేషన్ చేయాలి అంటే ఎలా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఎవరికైతే తెలుసో వాళ్ళు స్కిప్ చేయండి. ఎవరికైతే తెలియదు అంటే కొత్త ఇప్పుడిప్పుడే చిన్న చిన్న షాప్స్ కానీ చిన్న చిన్న స్టార్టప్స్ కానీ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉండి ఆల్రెడీ ఎప్పుడు ఉన్న సీనియర్స్ కోసం కాదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలిసే ఉంటాయి. నాలాగా ఎవరైతే జస్ట్ కొత్త స్టార్ట్ చేసి అసలు ఎలా ఎడిట్ చేయాలి ఏంటి, ఏమైనా మిస్టేక్ అయితే లేదంటే మన కొత్తగా ఇప్పుడు మనం ఉద్యమ రిజిస్ట్రేషన్లో మన బిజినెస్ సంబంధించినవి మనం పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. 5 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏదైతే ఉంటుందో వాటిని చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇన్ కేస్ వాళ్ళు అదే కంపెనీ పేరుతో లేదా అదే షాప్ పేరుతో ఒకవేళ బిజినెస్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశారనుకోండి, తర్వాత ఎలా చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ఉద్యమం రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చిన్న డౌట్స్ ఉంటూ ఉంటాయి. నాకు కూడా సడన్గా అంటే మేము కరెంట్ అకౌంట్ తీసుకుందాం అనుకున్నప్పుడు సడన్గా చిన్న డౌట్ అయితే రేజ్ అయింది. సో అప్పుడు నేను సెర్చ్ చేస్తే నాకు ఇది ఎడిట్ ఆప్షన్ అయితే కనిపించింది. ఎడిట్ ఆప్షన్తో ఎడిట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా తీసుకొని లేదంటే చిన్న మిస్టేక్స్ అయ్యి లేదంటే బిజినెస్ చేంజ్ చేద్దాము అదే కంపెనీ పేరుతో అదే జిఎస్టీ నెంబర్తో అనుకునే వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు ఉద్యమ రిజిస్ట్రేషన్లో మనకి ఏవైతే మనం బిజినెస్ ఆప్షన్స్ పెట్టుకుంటామో వాటిని ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, చూసేయండి. నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీ మొబైల్లో వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేయగానే పైన 3 డాట్స్ కనిపిస్తాయి కదండి రైట్ సైడ్లో. క్లిక్ చేస్తే కింద డెస్క్టాప్ సైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇదే విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఉద్యమ్ లాగిన్ అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసి అది ఓపెన్ చేయగానే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది నేను కాపీ చేసి పేస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో అది ఎంటర్ చేసిన తర్వాత కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఓటీపీతో లాగిన్ అవ్వాలన్నమాట, మొబైల్కి రావాలా లేకంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ కావాలనేసి అడుగుతుంది. నేను ఈమెయిల్ ఐడి చూస్ చేసుకొని ఇక్కడ ఓకే అయితే చేసేసాను అనమాట. అది ఓకే చేసిన తర్వాత ఒకవేళ మీరు మొబైల్ కావాలంటే మొబైల్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈమెయిల్ ఐడిని క్లిక్ చేశాను. నా ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై అని అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో. అది క్లిక్ చేస్తే మనకి ఇలా మన ఉద్యమ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మన డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మనది ఎలాంటి టైప్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అని అవన్నీ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ఉంది కదండి, అది క్లిక్ చేసుకుంటే మనం ఎంట్రీ చేస్తాం కదండి, మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్గా అయితే నాది మ్యానుఫ్యాక్చరింగ్లో నేను పెట్టాను అనమాట. ఇప్పుడు నేను అది మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసి చేంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అని ఉంది. నేను సర్వీసెస్ క్లిక్ చేసుకున్నాను. సర్వీసెస్ క్లిక్ చేస్తే నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి, నాన్ ట్రేడింగ్ అండ్ ట్రేడింగ్. మన ట్రేడింగ్ అంటే మనం వస్తువుల అమ్మకాలు కొనుగోలు చేస్తాం కాబట్టి ట్రేడింగ్ వస్తుందన్నమాట. సో నేనైతే ఆప్షన్ క్లిక్ చేసుకొని కింద ట్రేడింగ్లోకి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ఐసి 2 డిజిట్ కోడ్ అని ఉంటుంది. ఎన్ఐసి అంటే నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే మనది ఏ టైప్ ఇండస్ట్రీ అనేసి అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, రీటైల్, హోల్సేల్ అండ్ హోల్సేల్లో ఓన్లీ మోటార్ వెహికల్స్ అది ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ దానికి సంబంధించిందో అది పెట్టేసండి. అది రీటైల్ ఇండస్ట్రీ అనమాట. రీటైల్ ఇండస్ట్రీ క్లిక్ చేసుకున్నాను. అలాగే వచ్చేసి నేను ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చానో ఆప్షన్స్ అన్నీ కూడా నేను తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇప్పుడు కొత్త ఆప్షన్స్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎన్ఐసిలో నాకు సంబంధించింది ఏదైతే ఉందో అదైతే మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. రీటైల్లో పెట్టేసుకుంటున్నాను. రీటైల్లో పెట్టేసుకొని రీటైల్లో నాది నెక్స్ట్ ఇందులో కేటగిరీ, సబ్ కేటగిరీ నుండి ఉంటాయి. కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైతే ఉందో అది కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్ కేటగిరీని కూడా 5 డిజిట్ కోడ్ ఏదైతే ఉందో అది కూడా క్లిక్ చేసుకుంటాను. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పక్కన యాడ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కదండి. యాడ్ యాక్టివిటీ పైన మనం క్లిక్ చేస్తే మనకి అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను మొత్తం 3 యాడ్ చేయాలనుకుంటున్నాను నా బిజినెస్కి సంబంధించి. సో నేను థర్డ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నా బిజినెస్కి సంబంధించింది ఏదైతే ఉందో
దానికి సంబంధించిన అయితే నేను ఇక్కడ చూస్ చేసుకొని నేను అది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఏదైతే బిజినెస్ పెడుతున్నారో దానికి సంబంధించినది 1 ఉంటే 1 యాడ్ చేయండి, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఏ కేటగిరీ ఉంటే అది యాడ్ చేయొచ్చు. వచ్చేసి కింద లాస్ట్కి వచ్చేసి అప్డేట్ డీటెయిల్స్ ఉంది కదండి, అది క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో నేనైతే ప్రింట్ అండ్ సేవ్ ఉంది, నేను ప్రింట్లో ఓపెన్ చేసి సేవ్ పీడిఎఫ్ సేవ్ చేసుకున్నాను. సో చూసారు కదండి, ఇదండి ఇవాంటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఈ రిజిస్ట్రేషన్లో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం నేను దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి నాకు తెలిసినంత వరకు అయితే ట్రై చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దీనికి సంబంధించి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.